తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం గూడూరులోని బంగారు షాప్లో భారీ చోరీ జరిగింది. సుమారు 1 కేజీ బంగారాన్ని దోచుకుని కారులో పరారైనట్టు తెలుస్తోంది. చంద్రగిరి పోలీసులు గాదింగి టోల్ ప్లాజా దగ్గర కాపుకాసి దుండగులను పట్టుకున్నట్టు తెలిపారు. 4 నిందితులు చోరీకి పాల్పడగా 2 పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న కారును బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం గూడూరులోని బంగారు షాప్లో భారీ చోరీ జరిగింది. సుమారు 1 కేజీ బంగారాన్ని దోచుకుని కారులో పరారైనట్టు తెలుస్తోంది. చంద్రగిరి పోలీసులు గాదింగి టోల్ ప్లాజా దగ్గర కాపుకాసి దుండగులను పట్టుకున్నట్టు తెలిపారు. 4 నిందితులు చోరీకి పాల్పడగా 2 పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న కారును బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. సుధీర్ రెడ్డి. ఈరోజు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలీసులు వాహనాల తనిఖీలో భాగంగా గాదానికి టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. అక్కడ వాహనాలన్నీ కూడా తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ వాహనం అతి వేగంగా ఈ ఫార్చునర్ కారు అతి వేగంగా రావడంతో పోలీసులు అనుమానం వచ్చి వెంటనే ఆ వాహనాన్ని నిలబెట్టడం జరిగింది. అయితే లోపల ఉన్నటువంటి 4 వ్యక్తులు కంగారుగా ఉండడంతో కారులో చెక్ చేయగా భారీగా లోపల వెండి వస్తువులు అన్ని ఉన్నాయి. అయితే వాళ్ళని వెంటనే అదుపులో తీసుకుని వాహనాన్ని వారిని చంద్రగిరి పోలీస్ స్టేషన్ తీసుకురావడంతో విచారించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఒక బంగారు షాప్ లో చోరీకి పాల్పడినట్టు దాదాపు 30 కిలోల వెండిని వారు అపహరించి పారిపోతున్నటువంటి సమయంలో ఇక్కడ చంద్రగిరి పోలీసులు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ యొక్క 4లో 2 పరారయ్యారు. 2 అదుపులో తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గుంటూరు పోలీసులు కూడా ఈ యొక్క సమాచారాన్ని అందించడంతో ఈ యొక్క షాపు యాజమాన్యం కూడా గుంటూరు నుంచి తిరుపతి జిల్లాకి వస్తున్నారు. మొత్తం మీద పెద్ద మొత్తంలోనే చంద్రగిరి పోలీసులు వీళ్ళని పట్టుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళ గతంలో కూడా దొంగతనాలకు పాల్పడేటువంటి బ్యాచ్ అనేటువంటి విధంగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత దీనికి సంబంధించి మరిన్ని వివరాలు చెప్తామని చంద్రగిరి తెలిపారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి.